ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన దొనకొండను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. దీనిలో భాగంగా 8,35,00,000 రూపాయలతో చేపట్టనున్న మౌలిక వస్తువులకు సంబంధించిన పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం పడమర వెంకటాపురం, దొనకొండల్లో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 265 పరిశ్రమలకి ఎంఎస్ఎంఈ పార్క్ కింద ఈరోజు శంకుస్థాపన చేశాం. ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్ మొత్తం కూడా పూర్తయినాయి. అంటే దగ్గర అమారమి 3,000 కోట్లు పెట్టుబడి రాబోతుంది. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 3,000 మంది తీసుకొని వస్తాయి. ఇదే కాకుండా కూడా అమరావతి అండ్ సింహపూరి లాజిస్టిక్స్ అని అది కూడా 800 కోట్ల ప్రాజెక్టు, అది కూడా బిఫోర్ 1 వీక్ లోపల అది కూడా మేము శంకుస్థాపన చేయబోతున్నాం. ఎయిర్ బస్ కూడా దీనికి కరెస్పాండెన్స్ జరుగుతూ ఉంది. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచంలో దొనకొండ ఒక మెగా ఇండస్ట్రియల్ హబ్గా తయారు కాబోతూ ఉంది.